హోలీ వచ్చిందంటే చాలు నిజామాబాద్ జిల్లాలో అందరికీ గుర్తొచ్చే గ్రామం బోధన్ మండలంలోని హున్స. ఎందుకంటే హోలీ రోజున అక్కడి వారు వినూత్న సంప్రదాయాన్ని పాటిస్తారు. అలా చేస్తే ఆ ఊరు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని వారి విశ్వాసం. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఊరిలోని వారంతా ఆ రోజు విచక్షణారహితంగా దాడి చేసుకుంటారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకుంటారు. చూసేవారికి ఈ సంప్రదాయం ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. హోలీ రోజున గ్రామస్తులంతా హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. రోడ్డుకు మధ్యలో తాడు కట్టి తాడుకు రెండు వైపులా నిలుచుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. 15 నిమిషాల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొట్టుకున్నామనే భావన వారిలో ఏమాత్రం కనిపించదు. ప్రతిసారి పోలీసులు అడ్డుపడుతున్నా ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు పాటిస్తూనే ఉన్నారు. ఈ వింత ఆటను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ పిడిగుద్దులాట అనేది మా తాతల నుండి 200 సంవత్సరాల నుంచి ఆడుతూ వస్తున్నాము. ఒకవేళ ఆడుకుంటే మాకు పంట నష్టం జరుగుతుంది, కుష్టి అలాంటి రోగాలు వస్తాయి. ఈ పిడిగుద్దులాట అనేది ఆడితే మాకు ఇలాంటి రోగాలు రావు, పంట నష్టం ఉండదు, మంచి పంటలు పడతాయి. ఇంకా ఇది ఆడడంలో కూడా మా ఊర్లో చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాలు కూడా ఫ్రెండ్లీగా విడిపోయి అన్నదమ్ములుగా కొట్టుకుంటాము, అన్నదమ్ములుగా కలుస్తాం అంతే. కొట్టుకోవడం అంటే జోడికి జోడి ఇష్టపడి కొట్టుకుంటారు. పగలు పట్టింపులు అట్లాంటివి ఏముండవు. ఈ ఆనవాయితీ మన ముత్తాతల నుంచి కూడా జరుగుతూ వస్తున్నది. అలాగే మేము కూడా ఈ ఆనవాయితీని ఇట్లనే కొనసాగిస్తూ ఈ పండుగను మనం అందరం కలిసిమెలిసి ఒక స్నేహభావంతో జరుపుకుంటున్నాము. పూర్వకాలం నుంచి పంటలు కానీ ప్రాణ నష్టం కానీ ఇవన్నీ జరగడం వల్ల జరుగుతాయి. కాబట్టి దీనికి ఏమంటే ఇది ఆడితే మాకు అందరికీ సుఖంగా ఉంటుంది. ఈ పిడిగుద్దులాట కోసం గ్రామస్తులు 15 రోజుల ముందు నుంచే సాధన చేస్తారు. ఈ ఆటకు ముందు గ్రామంలో కుస్తీ పోటీలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.